బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పిడికిలు బిగించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటైతే ఆ బలం ఎలా ఉంటుందో, ఆ సత్తం ఎలా ఉంటుందో రేపు ఎన్నికల్లో చూపిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు, ఈరోజు వాళ్ళు పదవులు ఇస్తే గెలవరు, వాళ్ళకి పదవులు ఇస్తే సరిపోరని చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎందుకు గెలవరు? ఇచ్చి గెలిపించుకుంటా ఈ రోజు పార్లమెంట్ కానీ శాసనసభలో కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలకు ఇస్తా అని గెలిపించుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనందరికీ కూడా అవకాశాలు ఇస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి అని మాత్రం చెప్తా ఉన్నా. ఈ రోజు మీ అందరికీ కూడా అడుగుతా ఉన్నా. ఈ రోజు నరసరావుపేట పార్లమెంట్ లో 7 శాసనసభ్యులు ఉన్నారు. 17 శాసనసభ్యులు మంచి శాసనసభ్యులు. ఈ రోజు వినుకొండ నుంచి బ్రహ్మనారాయణ ఉన్నారు. ఇందాకే చెప్పారు అందరూ కూడా, ఎవరికైనా ముఖ్యది కావాలి లేదంటే మంచిది. మహిళలు ఓటెక్కకుండా బిల్లులు పెట్టుకొని తిరిగే దుస్థితి నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయడం ఇచ్చే కార్యక్రమం కాదు. ఈ రోజు బాగా బ్రహ్మనారాయణ చేశాడు అంటే మీ ఆశస్సులు దీవులు బ్రహ్మనారాయణకి ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, ఈ రోజు మా అందరికీ కూడా ఈరోజు జగనన్న నమ్మకంతో మీ ముందుకు పంపించాడు. ఈ రోజు ఉన్న మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా. కానీ మన బలం ఏంటో, మన శక్తి ఏంటో, మన ఇదేంటో కూడా చూపించాల్సిన తరుణం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, నేను వచ్చింది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అంటే మీ అందరికీ కూడా తెలుసు. అది ఎవరు అడ్డా అని. అట్లాంటి అడ్డాలో నన్ను ఒక పెద్ద నాయకుడిగా పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, పల్నాడుకి వస్తా ఉంటే పల్నాడు ప్రాంతానికి నేను పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలిస్తే ఇక్కడున్న పల్నాడులో ఎవరైనా కానీ ఉన్నదని నెల్లూరు ప్రజానిలో ఎట్టుంటారో ఎవరండి? మూర్ఖుడు తల వచ్చాడు ఎవరికి? ఎవరైనా సరే నమ్మింది చేస్తాడు. మంచి అంటే తల మంచుతాడు కానీ డి అంటే డి అనేవాడు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా తెలుసు. ఈ ప్రాంతం కల్మషం లేని ప్రాంతం. ఏదైనా సరే గుండెల్లో ఒకటి లోపల ఉన్నది. మనకి నేరుగా ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగానే చెప్తాను తప్ప లోపల పెట్టుకుని కుళ్ళు కుటుంబాలు చేసే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు గర్వంగా కూడా ఉంది. నా మనసుకు దగ్గరగా, నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపించినట్లు జగన్మోహన్ రెడ్డి గారి జీవితాంతం ముడిపడే ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే 2 నెలల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి. మీ అందరూ కూడా ఆలోచన చేయండి. బ్రహ్మనారాయణని మీ బిడ్డగా నెల్లూరు నుంచి నరసరావుపేట పార్లమెంట్కి వచ్చా. మీ ఆశస్సులు దీవెనల కోసం వచ్చానన్నా సాయం చేయడం మమ్మల్ని అందరూ కూడా అడుగుతా ఉన్నా. మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా. నాకు తెలిసి మీ పార్లమెంటులో ఒకే ఒకరు ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు మీ పార్లమెంట్ లో సొంత ఇల్లు కట్టుకొని ఉన్నారు. నాకు తెలిసి ఇంకెవరు కూడా కట్టుకోలే. కానీ మీ ఆశీస్సులు దీవెనలతో ఎంపీగా గెలిచిన తర్వాత మీ పార్లమెంటులోనే నా సొంత ఇల్లు చిన్నదైనా కట్టుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అది పెద్దలు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆ కుటుంబం తర్వాత నాకు తెలిసి ఎవరో ఇక్కడ అద్దెల్లోనే లేకపోతే ఎక్కడన్నా ఉండిపోయేవాళ్ళే తప్ప ఈ పార్లమెంట్ లో ఎవరికి కూడా ఎంపీలకి సొంత ఇల్లు లేదు నాకు తెలిసి. కానీ నేను చెప్తా ఉన్నా, మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఇది కూడా నా సొంత ప్రాంతం లాగే, ఈ అందరూ కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించిన నా కుటుంబ సభ్యుల్లాగే ఈ పార్లమెంట్ లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఒకసారి కాదు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా రాజకీయంలో 10 ఎంపీగా పోటీ చేస్తా. ఒకవేళ 60-65కు వెళ్ళేటప్పుడు లాస్ట్ గా నాకు ఇచ్చిన జీవితాన్ని పెట్టడమే కానీ కనీసం 2-3 సార్లు ఇక్కడే ఉంటా. 10-15 సంవత్సరాలు ఇదే పల్నాడులోనే పోటీ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందరూ ఒకటే అడుగుతా ఉన్నా, ఇంకా 55 రోజులే ఉంది టైం. నేను ఎక్కువ మంది కలయలేకపోవచ్చు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తాను, ఖచ్చితంగా నాకు ఎప్పుడు కూడా
నేను ఒకటి అడిగాను అన్నని, నేను ఎమ్మెల్యేగా ఉండేవాడిని, నాకు ఎప్పుడు జనాల్లోనూ జనాలతో తిరిగే అలవాటు, నన్ను ఎందుకు ఢిల్లీ పంపిస్తాను స్వామి, నన్ను నేను ఇక్కడ ఉంటానన్నాను. నేను లేదు నువ్వు ఢిల్లీకి పో, అయినా కానీ ఏదో తిరుగుతాను, ఏం ఇబ్బంది లేదన్నాడు. అందరికీ కూడా చెప్తాన్నా, మా 7 మంది శాసనసభ్యుల్ని కలుపుకొని అందరిలో కూడా చిన్నవాడిని, అందరూ కూడా నాకు అన్నల సమానులు, వాళ్ళందరూ కూడా కలుపుకొని నిత్యం మీతో కలిసి పనిచేస్తా, మీతో కలిసి ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ఏదో ఇచ్చినా కూడా, ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా, ఇందాక అన్న చెప్పాడు మాకు వచ్చింది ఇదే అని. మాకు 7 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరు కూడా సహకారంతోనే మీ అందరం కూడా రేపు ఎంపీ అవ్వగలిగారు. కానీ తప్పకుండా 7 నియోజకవర్గాలకి సమానంగా ఢిల్లీలో నా వంతు ఎంతైనా కష్టపడి తప్పకుండా వినుకొండ ప్రాంతానికి ఎంత మంచి చేయగలగలరు, ఖచ్చితంగా బ్రహ్మనాయుడునితో సహకారంతో నా వంతు తప్పకుండా మీ ప్రాంతానికి ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, ఈ రోజు ఇక్కడున్న బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఆలోచన చేయండి. ఒక అవకాశం మనకు వచ్చింది, గెలిపించుకొని మన బిడ్డని గెలిపించుకున్నాం, మా తమ్ముని గెలిపించుకున్నాం, మా అన్నని గెలిపించుకున్నాం అని గర్వంగా మనం వేసే రోజు దగ్గరలో ఉంది. అది మీ అందరి చేతుల్లోనే ఉందని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా.